కవి సమూహానికి लाल हरियाली और నీలి ఉద్యమాభివందనాలు. జై భీములు. నా కవిత శీర్షిక పేరు నాగేశ్వర శంకరన్ గారు ఇంతకుముందు అన్నదాన్ని కొనసాగింపే. ధ్వంసిద్దాం. నన్ను బూచిని చేసి నా మూలవాసి చిరునామా చెరిపేసి పరాయి మూలాలు వెతికి బాయిల బడ్డోని మీద ఇంకో రాయేసినట్లు దురాక్రమదారునిగా మలిచి గోది బయోస్కోప్ నింపిన దారుణం భక్తి పారవశ్యంలో వీక్షించి చిందులేసే చోద్యం. నిన్ను శూద్రుడని 4 వర్ణాల ఆవలికి విసిరి పారవేసిన పంచముడని కించపరిచినప్పుడల్లా నా పేగు కదిలినట్లయితుంది. నిన్ను శుద్ధుణ్ణి పంచముణ్ణి చేసిన చాతుర్వర్ణ ఉన్మాదం నుంచే నేను ముందే తెగతింపులు చేసుకున్నాయి 6వ వర్ణంగా వెలివేయబడ్డోని కదా. నన్ను హీనంగా మలిచిన ధర్మం తలుచుకున్నప్పుడల్లా కడుపు తరుక్కుపోతుంది. నీ రక్తం నా రక్తం నాకెప్పుడూ వేరనిపించలేదు. నీ వర్ణం నా వర్ణం ఈ గడ్డ మీదనే కదా అలుముకున్నది. గుండె గొంతుకల్లో కొట్లాడుతున్న మన ఇద్దరి గోస ఒక్కటే కదా. మరప్పుడు ధర్మం ముసుగులో కాటేసే నాగుల పాలు కావడం ఎందుకు? నల్ల సంద్రం దాటి కైబరు కనములు జొచ్చి సప్త సింధును విలుప్తం చేసి మూలవాసిని నేల మట్టం చేసిన దండయాత్ర గంగా సింధు మైదానమంతా ఖబరస్థాన్ చేసి దేశభక్తి ముసిగేసిన ద్రోహానికి ఎప్పటికీ చెల్లుచీటి రాస్తావు? ఆర్యావర్తం ఆర్యుని అబ్బసొత్తేనట. నా నోటి మాటను నిషేధించి నా నోటి బుక్కను నిషేధించి నా రెక్కల కష్టం దోచేసి నా రెక్కల కష్టం దోచేది జనులెల్లరి సుఖశాంతుల కోసమేనట. జనరాశుల కనుల పండుగ అలరించిన కలరు సినిమా కరిగిపోవడం కల్లారా చూశాం కదా. నిన్ను నన్ను ఒలిచి సంపన్నుల వలచి ఇద్దరికో ఇంకొద్ది మందికో మేపడం కళ్ళ ముందరి విషాదమే కదా. ఎలక్ట్రల్ బాండ్ రాసిస్తే వాషింగ్ మిషన్ పార్టీలో పులుకడిగిన ముత్యమవ్వడం సుందర మనోహర దృశ్యకావ్యమే కదా. రైతాంగం ఎండినా మణిపూర్ మండినా ఈశాన్యం తగలడిన మన నీరో చక్రవర్తి యోగ నిద్ర వీడుగా గుజరాత్ గాయమే పునరావృతమవుతున్న నేటి భారతంలో నా మసీదు చుట్టూ ఫకీరులే, నీ గుడి చుట్టూ బికారులే, దేశం నిండా నిరుద్యోగులే. నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది నా కోసం ఏడవద్దని, నీ కోసమే నువ్వు నిలబడాలని. నన్ను అడ్డం పెట్టుకు నిన్ను కాళ్ళ కింద తొక్కుతూనే నాపైకి నిన్ను ఎగదోస్తున్న ఉన్మాదం అంతిమంగా కార్పొరేట్ బేహారికి మనిద్దరి తలలను తలకట్టు పెట్టుతున్న నిరంకుశ బేపారం. ఇప్పుడిక తేల్చుకోవాల్సింది ఒక్కటే. కుబుసం విడిచి పడగెత్తిన పాము కోరలు తెంచడమో, చరిత్ర పొడవుతా సాగిన హింస రచనను ధ్వంసించడమేనని కృతజ్ఞతలు.